బియ్యము, ఉప్మా రవ్వ, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఎర్రకందిపప్పు, ఓట్స్, తెల్ల నువ్వులు ఇవన్నీ వేసుకొని ఒక కప్పుగా అరకప్పుగా వేసుకొని నానబెట్టుకొని దోసపిండిలాగా ఆడించుకోవాలి. వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు హెల్తీ దోశ చేస్తున్నాను. బియ్యము, ఓట్స్, ఎర్రకందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు, ఓట్స్, తెల్ల నువ్వులు, ఉప్మా రవ్వ వేసి ఒక గంట 2 గంటలు నానబెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని దోశలాగా వేసుకోవాలి. ఉప్పు, వంట సోడా వేసుకొని. అందుకంటే దోశ పచ్చిమిరపకాయల చట్నీ కాంబినేషన్లో తినాలి. అంతే, హెల్తీ దోశ రెడీ. గిట్టి ఛానల్. ఈరోజు పచ్చిమిరపకాయల పచ్చడి చేస్తున్నాను. 1 టేబుల్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ వేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, టమాటా, ఎర్రగడ్డ, చింతపండు, సాల్ట్ వేసి వాటర్ వేయకుండానే ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఇలా దగ్గరగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎనపాలి. అదిగోండి పచ్చడి రెడీ. పచ్చిమిరపకాయలు పచ్చడి రెడీ.